హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి టీటీడీకి సంబంధించినటువంటి సంస్థలో పనిచేయడానికి అవుట్ సోర్సింగ్ విధానంలో బేసిక్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల వారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. సో చివరి వరకు చూసి ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, అవుట్ సోర్సింగ్ విధానంలో రిలీజ్ అయినటువంటి ఈ నోటిఫికేషన్ కి సంబంధించి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ మనకి 1 మే 2025 రిలీజ్ చేశారు. 10th మే 2025 లోపు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి క్యాండిడేట్స్ యొక్క అప్లికేషన్స్ స్క్రూటినీని 20th మే వరకు కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ప్రొవిజనల్ గా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారి యొక్క మెరిట్ లిస్ట్ వచ్చేసి 27th మేన పబ్లిష్ చేస్తారు. మీరు వాటికి సంబంధించి ఏమైనా గ్రీవెన్సెస్ రైజ్ చేయాలి అనుకుంటే, ఏమైనా కంప్లైంట్స్ పెట్టాలి అనుకుంటే, ఏమైనా ఇష్యూస్ చెప్పాలి అనుకుంటే మీరు 9th జూన్ లోపు చెప్పాల్సి ఉంటుంది. ఇంకా పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ సెలక్షన్ లిస్ట్ కి సంబంధించి చూసుకుంటే 17th జూన్ మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ లేదా సెలక్షన్ లిస్ట్ అయితే పెడతారు. ఇంకా వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేసి 23rd జూన్ మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఒక 40 to 45 డేస్ లోపు మీకు ఈ సెలక్షన్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్ కి సంబంధించి 10th మే లోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఈ పోస్టులకి అన్ని జిల్లాల వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. లోకల్ అండ్ నాన్ లోకల్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే మనకి నోటిఫికేషన్ వచ్చేసి తిరుపతిలో ఉన్నటువంటి టీటీడీకి సంబంధించినటువంటి సంస్థ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ నుంచి అఫీషియల్ గా ఈ నోటిఫికేషన్ ని జారీ చేశారు. అవుట్ సోర్సింగ్ విధానంలో కొన్ని పోస్టులని భర్తీ చేయడానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆమోదంతో వచ్చినటువంటి నోటిఫికేషన్ అన్నమాట. సో ఈ పోస్టులకి సంబంధించి ఇతర జిల్లాల వారు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ రిలీజ్ చేసినటువంటి వేకెన్సీస్ చూస్తే అన్ని కూడా మనకి అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఒక్క ఎనస్థీషియా టెక్నీషియన్ తప్ప మిగిలినటువంటి అన్ని పోస్టులు అవుట్ సోర్సింగ్ బేసిస్ కింద భర్తీ చేయడం జరుగుతుంది. టోటల్ 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మెరిట్ బేసిస్ కింద షార్ట్ లిస్ట్ చేసి మీకు ఈ జాబ్స్ అయితే ఇస్తారు. ఇందులో మనకి ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. 15,000 రూపీస్ శాలరీ అయితే ఉంటుంది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ సెలక్షన్ అయితే చేస్తారు. మార్చరీ మెకానిక్ కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 18,000 రూపాయల శాలరీ ఉంటుంది. డిఎస్సి ద్వారా సెలక్షన్ చేస్తారు. ఎలక్ట్రీషియన్ ఆర్ మెకానిక్ కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 18,500 రూపాయల శాలరీ ఉంటుంది. ఇది కూడా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా కంప్యూటర్ ఆపరేటర్ కి సంబంధించి అవుట్ సోర్సింగ్ విధానంలో ఒక పోస్ట్ అయితే ఉంది. 18,500 రూపాయల శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు. డిఎస్సి ద్వారా సెలక్షన్ చేస్తారు. ల్యాబ్ అటెండర్ కి సంబంధించి 7 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 15,000 రూపాయల శాలరీ ఉంటుంది. ఎనస్థీషియా టెక్నీషియన్ కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 32,670 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. డిఎస్సి విధానంలో భర్తీ చేస్తున్నారు. సో మొత్తంగా చూసుకుంటే మనకి ఇక్కడ 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ 12 వేకెన్సీస్ కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఇందులో మనకి ఏ కేటగిరీ వారికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ కేటగిరీ వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్ లో ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్ ఆర్ మెకానిక్, మార్చరీ మెకానిక్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ కి సంబంధించి ఓసీలో జనరల్ క్యాండిడేట్స్ కి ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ల్యాబ్ అటెండర్ కి సంబంధించి ఇక్కడ అన్ని కేటగిరీల వారికి ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు. సో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో టీటీడీకి సంబంధించి మనకి చాలా హాస్పిటల్స్ అయితే ఉంటాయండి. ఇందులో మనకి ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతిలో 3 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎస్విఆర్ఆర్ జీజీహెచ్ తిరుపతిలో 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా తిరుపతిలోని గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కి సంబంధించినటువంటి పర్టికులర్ ఆర్గనైజేషన్ లో 4 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ విధంగా మనకి టీటీడీకి సంబంధించినటువంటి సంస్థల్లో పనిచేయడానికి అవుట్ సోర్సింగ్ విధానంలో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ పోస్టులకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూస్తే ల్యాబ్ అటెండర్ కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయ్యి ల్యాబ్ అటెండెంట్ కోర్స్ చేసినటువంటి వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయ్యి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కలిగినటువంటి వారు, అలాగే 3 years నర్సింగ్ ఆర్డర్లీ చేసినటువంటి వారు దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చని మెన్షన్ చేశారు. ఇంకా మార్చరీ అటెండర్ కి సంబంధించి ఇక్కడ డిప్లొమా ఇన్ ఎల్ఎంఈ చేసినటువంటి క్యాండిడేట్స్, స్పెషల్ నాలెడ్జ్ ఇన్ డీప్ రిఫ్రిజరేషన్ ప్లాంట్ ఇఫ్ నో సూటబుల్ క్యాండిడేట్ ఈజ్ అవైలబుల్, ఎలక్ట్రీషియన్ మే బి అపాయింటెడ్ విత్ పర్మిషన్ ఆఫ్ కంపిటెంట్ అథారిటీ అని చెప్పేసి ఇచ్చారు. ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అవైలబుల్ గా లేకపోతే ఎలక్ట్రీషియన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎలక్ట్రీషియన్ ఆర్ మెకానిక్ కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయ్యి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కానీ లేదా ఐటీఐ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి సంబంధించి లేదా కంప్యూటర్ ఆపరేటర్ అని చెప్పేసి కూడా అంటారు. ఈ పోస్టులకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్స్ లో కానీ లేదా బీకామ్ కంప్యూటర్స్ కానీ, బీఎస్సీ కంప్యూటర్స్ కానీ, బీటెక్ కంప్యూటర్స్ కానీ చేసినటువంటి వారు అప్లై చేసుకోవాలి. దీనితో పాటు 1 year పీజీడీసీఏ కోర్స్ చేసి కంప్యూటర్స్ లో నాలెడ్జ్ కలిగినటువంటి వారికి ఈ
డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంకా ఎనస్థీషియా టెక్నీషియన్ కి సంబంధించి డిప్లొమా ఇన్ ఎనస్థీషియా టెక్నాలజీ చేసి 2 years ఎక్స్పీరియన్స్ కలిగిన లేదా బీఎస్సీ ఎనస్థీషియా టెక్నాలజీ చేసిన ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి ఈ పోస్టులకి సంబంధించి శాలరీస్ ఎంత ఇస్తున్నారు అనేది కూడా మెన్షన్ చేశారు. మంచి శాలరీస్ అయితే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేయండి. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మినిమం 18 నుంచి మాక్సిమం 42 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. దీనితో పాటు మీకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మెన్ కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పిస్తున్నారు. ఇందులో మనకి ఇక్కడ ఓసీ క్యాండిడేట్స్ కి 300 రూపీస్ ఫీ అయితే మీరు పే చేయాలి. ఎస్వీఎంసీ తిరుపతి పేరు మీద కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ అనేటువంటి పేరు మీద మీరు డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ అయితే తీయాలన్నమాట. ఓకే, డీడీ తీయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఎటువంటి ఫీ అయితే లేదు, వారు ఫ్రీగా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే 100 మార్క్స్ కి సంబంధించి సెలక్షన్ చేస్తారు. 75% ఆఫ్ మార్క్స్ వచ్చేసి మీకు క్వాలిఫికేషన్ వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా 75% ఆఫ్ మార్క్స్ అయితే ఇస్తారు. ఇంకా అప్ టు 10 మార్క్స్ వరకు మీకు ఎప్పుడైతే పర్టికులర్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేశారో ఆ తర్వాత నుంచి ఈచ్ ఇయర్ కి సంబంధించి ఓకే మీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వరకు ఉంటే అన్ని సంవత్సరాలకి సంబంధించి మీకు ఈచ్ ఇయర్ కి 1 మార్క్ చొప్పున మీకు కేటాయించడం జరుగుతుంది. అలాగే 15% ఆఫ్ మార్క్స్ వచ్చేసి COVID-19 టైంలో ఎవరైతే ట్రైబల్ ఏరియాస్ లో కానీ రూరల్ ఏరియాస్ లో కానీ అర్బన్ ఏరియాస్ లో పనిచేశారో వారికి 1 మార్క్ 2 మార్క్స్ 2.5 మార్క్స్ చొప్పున వెయిటేజ్ అయితే ఇస్తారు. సో వారికి ఎక్కువ బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ తో పాటు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో 10th మార్క్స్ లిస్ట్, ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్, డిగ్రీకి సంబంధించినవి, స్టడీ సర్టిఫికేట్స్ 4th to 10th వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా కలిపి ఈ అప్లికేషన్ ఫామ్ ని మీరు ఫిల్అప్ చేసి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ ని ఇక్కడ ఎఫిక్స్ చేయాలి. అలాగే మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారని ఇక్కడ మెన్షన్ చేసి మిగిలినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్అప్ చేసి 10th May లోపు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి నోటిఫికేషన్ అడ్రస్ ఇచ్చారు, ఆ అడ్రస్ కి మీరు పోస్ట్ ద్వారా పంపించాలి. సో ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్లోని ఇతర జిల్లాల వారు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఎస్సీ ఎస్టీ బీసీ ఈ క్యాండిడేట్స్ కి ఎటువంటి ఫీ కూడా లేదు. ఓసీ క్యాండిడేట్స్ 300 రూపీస్ ఫీ పేమెంట్ చేయాలి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.